జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, చంద్రబాబుతో కలిపి నలుగురు అని అనుకుంటున్నామన్నారు. లోకేష్ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పు లేదన్నారు. పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. పవన్ను సీఎంగా చూడాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటారని కిరణ్ రాయల్ గుర్తు చేశారు. మనం చూసుకుంటాం గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయలేము టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రంగా మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటుంటే ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు నలుగురు చంద్రబాబు గారితో కలిపి అలా అన్యూన్యంగా మనం కూటమి విజయం చేస్తాం, వెళ్తున్నాం ముందుకి, అన్ని సక్సెస్ అవుతున్నాం, అన్ని నిధులు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు. ఇలాంటప్పుడు మనల్ని చెడగొట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు. ఆ బ్యాచ్కి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి, ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది. దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు. అది వాస్తవం. కాబట్టి మనసులో మాట్లాడుతుంది. అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ కూటమి చీలిపోయింది రకరకాల ప్రయత్నిస్తున్నారు. కూటమి చేర్చిన వరల కాదు, 10 సంవత్సరాల కూటమితో రాష్ట్ర అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి నాయకుడి రాష్ట్రానికి కాదు దేశానికి అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మనం చూసుకుంటాం గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయలేము టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల